విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు, ఊర్వశి శారద కలిసి నటించిన చిత్రాల సంఖ్య తక్కువ. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా అభిమానవంతులు. చివరి సినిమా జమీందారు గారి అమ్మాయి. ఈ రెండు చిత్రాల్లోనూ వీరిద్దరూ తండ్రి కూతుళ్ళుగా నటించడం విశేషం. అంతకుముందు వీరిద్దరికీ పెద్దగా పరిచయం లేదు. షార్ట్లో కలిసి నటించడం తప్ప మిగిలిన సమయంలో ఎవరికి వారే అనేట్లు ఉండేవారు. జమీందారు గారి అమ్మాయి చిత్రానికి 10 రోజులు పనిచేశారు రంగారావు, శారద. ఆ 10 రోజుల్లో ఎంతో సన్నిహితులయ్యారు. అమ్మాయి అంటూ ఆప్యాయంగా పిలుస్తూ సొంత కూతురులా చూసుకునేవారు ఎస్వి రంగారావు. ప్రేమని, ఆప్యాయత చూపించేవారు. ఒకరోజు సెట్లో, అమ్మాయి, కిలంబక్కంలో నాకు ఒక తోట ఉంది, దాన్ని బాగా డెవలప్ చేయాలనుకుంటున్నాను, కానీ నాకు కుదరడం లేదు. ఆ తోట నీకు ఇచ్చేస్తా, నువ్వైతే బాగా చూసుకోగలవు అన్నారు శారదతో. ఆమె నవ్వి ఊరుకున్నారు. ఆ 10 రోజుల్లోనే వీరిద్దరూ తండ్రి కూతుళ్ళుగా అంత దగ్గర అవ్వడం చూసి సెట్లో మిగిలిన వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. ఇది జరిగిన కొన్ని రోజులకు ఎస్వి రంగారావు మరణించారు. ఆయన హఠాన్ మరణంతో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, నిర్మాత నవతా కృష్ణరాజు షాకు గురయ్యారు. ఎందుకంటే ఆయనతో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మళ్ళీ వాటిని తీయాలంటే మాటలు కాదు. అయినా తప్పదు కనుక నష్టానికి తట్టుకొని ఎస్వి రంగారావు స్థానంలోకి గుమ్మడిని తీసుకొని మళ్ళీ మొదటి నుంచి షూటింగ్ మొదలుపెట్టారు. ఎస్వి రంగారావు మరణం శారదను కూడా షాకు గురి చేసింది. ఆ తర్వాత 15 ఏళ్లకు ఎస్వి రంగారావు తోటని శారద కొన్నారు. వాళ్ళ అమ్మమ్మ గారి పేరు మీద తీసుకున్నారు. ఆ తోటకు ఎస్వి రంగారావు పేరే పెట్టారు. ఆయన ఎప్పుడో ఇస్తానన్న తోటను ఆయన పోయిన 15 ఏళ్లకు తిరిగి తనకే దక్కడం శారదకు చిత్ర పరిశ్రమలో ఆత్మీయ అనుభూతిని కలిగించింది. అభిమానవంతుల చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణరాజు హీరోగా నటించారు. మలయాళంలో రూపొందిన అభిజాత్య సినిమా దీనికి మూలం. మలయాళ వెర్షన్లోనూ శారద హీరోయిన్గా నటించారు. జమీందారు గారి అమ్మాయి చిత్రంలో రంగనాథ్ హీరోగా నటించారు. ఈ సినిమాలో మ్రోగింది వీణ పాట చాలా పెద్ద హిట్. అలాగే రాజబాబు మీద చిత్రీకరించిన మంగమ్మ నువ్వు ఉతుకుతుంటే అందం, ఆ హాస్య పాట కూడా అందరినీ ఎంతగానో అలరించింది. 1975 జనవరి 31న విడుదలైన జమీందారు గారి అమ్మాయి చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.